హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అదే మళ్ళీ నేను ముచ్చట్లలోకొచ్చేసాను మీతో మాట్లాడడానికి, మీతో ముచ్చట్లు పెట్టడానికొచ్చేసాను. సో, ఆహ్, ఇంకా మీరందరూ నా ముచ్చట్లు వింటున్నారని అనుకుంటున్నాను. నా పాటలు వింటున్నారని అనుకుంటున్నాను. మీకు నా పాటలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అలాగే నేను షేర్ చేసే రెసిపీస్ కూడా మీకు నచ్చుతున్నాయనుకుంటున్నాను. ఏవో బయటికెళ్ళిపోయి ఏవో కొనేసి కాకుండా ఇంట్లో ఉన్న వాటిలతోనే చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే రెసిపీస్ నేను మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకునేవి గూడా మీకు చూపిస్తున్నాను. బట్ చాలా టేస్టీగా గూడా ఉంటాయి. సో, మీరందరూ దయచేసి నా రెసిపీస్‌ని, నా పాటల్ని అన్నిటిని నా ఛానల్‌ని సపోర్ట్ చేసి ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక నలుగురు, ఇంకో నలుగురికి, ఇంకో నలుగురు, ఇంకో నలుగురికి అలా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే నా ఛానల్ నిలబడుతుంది. సో, మీ అందరికీ మంచి మంచి రెసిపీస్, మంచి మంచి పాటలొస్తాయి. సో, ఇదే నేను కోరుకుంటున్నానండి. ఇంక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బికాజ్ ఎవ్రీ వీడియోలో, ముచ్చట్లలో నేను ఇదే చెప్తాను కాబట్టి, పాపం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మా యూట్యూబర్స్‌కి ఏంటంటే, మాకిదే మేమిలాగే విన్నవించుకోవాలి. ఇలాగే రిక్వెస్ట్ చేసుకోవాలి. సో ఎంత లాక్స్ ఆఫ్ లాక్స్, మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళు ఇలాగే విన్నవించుకుంటారు. తక్కువున్నా ఇలాగే విన్నవించుకుంటారు. సో, రిక్వెస్టింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, దయచేసి నా ఛానల్‌ని మీరు నిలబెట్టండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొకటే చెప్తాను. సో, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ రెసిపీ మజ్జిగ పులుసండి. మజ్జిగ పులుసు ఆ రోజు నేను ఆహ్, చాలా ఈజీగా చేసేద్దాం తొందరగా ఆనపకాయ లేదండి. ఇంట్లో ఆనపకాయ లేదు. ఆ రోజు ఆహ్, ఓన్లీ ఉల్లిపాయ, టమాటోయే ఉంది. ఇంకా ఆనపకాయ లేదు. ఏమీ అందులో వేసేవి ఏమీ లేవండి. సో, మజ్జిగ పులుసులో కొంతమంది దొండకాయలు వేస్తారు, ములక్కాడలేస్తారు. ఇలా వేస్తూ ఉంటారు కదా! సో, అవేమీ లేవు. మాక్సిమం ఎక్కువ హ్మ్, మజ్జిగ పులుసంటే ఆనపకాయ చాలా బావుంటుంది. సో, అవన్నీ వేస్తారు. బట్ మా ఇంట్లో అవేం లేక నేను తొందరగా హ్మ్, మ పెరుగిస్తుంటే ఏమవుతుంది, ఒకరోజు, 2 రోజులు వేసుకుంటారండి. మూడో రోజు పుల్ల పడిపోయేసరికి అస్సలు వేసుకోరు. అదలా ఉండిపోతూ ఉంటుంది. సో, నేను దాన్ని ఏం చేయాలా ఇంకా అర్థం కాక నేను కంపల్సరీ మజ్జిగ పులుసు పెట్టేయాల్సొచ్చింది ఆ రోజు. సో, మజ్జిగని కంపల్సరీ మీరు ఎంత తీసుకుంటారో పెరుగుని ఆ పెరుగుని చక్కగా గిలక్కొట్టుకోండి. గిలక్కొట్టుకుంటే అది సారీ అండి. సారీ. పెరుగుని బాగా గిలక్కొట్టేసుకోండి. బాగా గిలక్కొట్టేసుకుంటే అది బాగా థిన్‌గా అయిపోతుంది. చాలా డైల్యూట్ అయిపోతుంది. ఎక్కడైనా బిళ్ళల్లా ఉంటే అదంతా పోతుంది. చక్కగా స్మూత్ అయిపోతుంది. ఒక థిక్ మజ్జిగలాగా, బటర్ మిల్క్ లాగా అయిపోతుంది. మీకు కొట్టుకోవడం వచ్చు కదండీ! కొంచెం నీళ్లు పోసి చక్కగా కొట్టుకుంటూ ఉండాలి. లేదా మన చేత్తో అయినా చక్కగా అలా చేసేయొచ్చు. లేకపోతే ఇదివరకు అది ఉంటుంది. వెన్న తీసేది ఉంటుంది చూసారా? దాంతో కూడా చేసుకోవచ్చు. సో, వెన్న తీసే కర్ర చక్రంలా ఉంటుంది. దాంతో కూడా మనం చేసేయొచ్చు. ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ పెరిగాక చాలా చాలా వస్తున్నాయండి. జస్ట్ బ్యాటరీస్ దాంట్లో పెట్టాలి. అది లోపల పెట్టగానే అది మొత్తం కొట్టేస్తుంది మెషిన్ లాంటిది. సో, దాంతో అయినా చేసుకోవచ్చు. దేనితో అయినా చేసుకోవచ్చు కానీ, పెరుగుని మాత్రం బిళ్ళలు లేకుండా థిన్‌గా, డైల్యూట్‌గా చేసేసుకోవాలి. ఓకేనా అండి? అది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఆ రోజు చేసినవే నేను చెప్తున్నానండి. నేను ఆ రోజు చేసింది చెప్తున్నాను. నేను మామూలు మజ్జిగ పులుసు గురించి చెప్పట్లేదండి. రకరకాల మజ్జిగ పులుసులు చేస్తారు. చాలా బావుంటాయి. నేను దాని గురించి చెప్పట్లేదు. నేను ఆ రోజు చేసిన దాని గురించి చెప్తున్నాను. సో, ముందు రోజు నేను బెండకాయ ఫ్రై చేసేసాక, బెండకాయలు 2 ముదిరిపోయినవి అంటే ముదిరిపోయినవంటే కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవి నేను దాచిపెట్టుకుంటానండి. ఎప్పుడైనా మజ్జిగ పులుసులోకి పనికొస్తాయని. సో, అవి 7, 8 ఉండేవండి. పెద్ద పెద్దవున్నాయి. సో, అవి దాచిపెట్టుకున్నాను. సో, వాటిల్ని నేను ఆ పెద్ద పెద్ద బెండకాయలని ఇటు చిగురు తీసేసేసి ఆహ్, కొంచెం నూనె వేసి పాన్ పాన్‌లో నూనె వేసి ఫ్రై చేయాలండి. బెండకాయలని సగంగా కట్ చేసి ఫ్రై చేయాలి. చిగురు తీసేసి ఇటు చిగురు తీసేసి సగంగా కట్ చేసేసి ఫ్రై చేయాలండి. కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి.
తగినంత నూనె వేసి, తగినంత ఆయిల్ వేసి మీరు ఆ బెండకాయ ముక్కల్ని సగంగా కట్ చేసేసి ఫ్రై చేయాలండి. అవి టెక్స్చర్ మారిపోతుంది. అది బాగా వేగినట్టు, ఫ్రై అయిపోయినట్టు తెలిసిపోతుంది మనకి. డార్క్ గ్రీన్‌లో ఉండదండి. జస్ట్ ఇంకా బ్రౌనిష్ కలర్‌లో అయిపోతుంది. సో, ఆ బ్రౌనిష్ కలర్‌లో అయిపోగానే మీరు తీసి పెట్టేసుకోండి ఒక ప్లేట్‌లోకి. అయిపోయిందా అండి? ఇప్పుడు మీరు ఆ మజ్జిగ పులుసులోకి మీరు థిక్‌నెస్ కోసం మీరు ఏం చేయాలంటే, నేను అసలైతే ఆవాలు, ఆవాలు, ధనియాలు, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, శనగపప్పు 2, కొంచెం బియ్యం, కొంచెం ఆహ్, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ నానబెట్టేయాలండి. ఒక గంట, అరగంట నానబెట్టేస్తే నేను అది కూడా చెప్తాను. పోనీ నేను మీకు ఇప్పుడు చెప్పేస్తానులెండి. మీరు చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మజ్జిగ పులుసు చేయాలంటే. కానీ నేను మాత్రం మొన్న చాలా ఈజీగా చేసేసానండి. చాలా ఈజీగా చేసేసాను. సో, అలాగేం చేయలేదు. నేను అంటే అంత పెద్ద ప్రొసీజర్ పెట్టుకోలేదు. మజ్జిగ పులుసు చేయాలంటే దానికో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్‌లో ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, రొంత శనగపప్పు, కొంచెం బియ్యం, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తారండి నానబెట్టేశాక. అవి నానిపోయాక గ్రైండ్ చేసి ఒక పేస్ట్ చేసి పెట్టుకుంటారు. ఆ పేస్ట్‌ని ఈ మజ్జిగలో కలుపుతారనమాట. బట్ నేను అది చెయ్యలేదండి. నేను గబగబా అయిపోవాలని చెప్పి బెండకాయలు వేయించి పెట్టేసుకున్నాక జస్ట్ అల్లం, పచ్చిమిర్చి, ఆవాలు, మిరియాలు, రొంత జీలకర్ర ఇవి నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి నేను ఆహ్, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అంటే దీనికి నానబెట్టవలసిన అవసరం లేదు. ఆవాలకి, ధనియాలకి, జీలకర్రకి, మిరియాలకి, పచ్చిమిరపకాయలు, అల్లానికి మీరేం నానబెట్టక్కర్లేదు. సో, అవంటే శనగపప్పును, బియ్యం వేస్తాం కాబట్టి నానబెడతాం గానీ, ఇవి నానబెట్టక్కర్లేదు కదా! ఇవి యాజ్ ఇట్ ఈజ్ కొంచెం నీళ్లు పోస్తే ఇది మంచి మిక్స్చర్ అయిపోతుంది. పేస్ట్ అయిపోతుంది. సో, మీరు నేను ఆ రోజు నేను చేసిందేంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులేసుకునేవాళ్ళు కొంచెం మెంతులు గూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియాలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఇవన్నీ కలిపేసి మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దాన్నొక పేస్ట్, నలగకపోతే కొంచెం నీరు పోసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అక్కడ ఆ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మజ్జిగ రెడీ అయిపోయింది. బెండకాయ ముక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక పాన్ తీసుకోండి. ఆ పాన్‌లో మీరు జస్ట్ ఉల్లిపాయలు మీరు ఎలా ఉల్లిపాయల్ని పెద్ద పెద్దగా కావాలంటే పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. లేదా సన్నగా, పొడుగ్గా కావాలంటే సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోండి. అది మీ ఇష్టం. నేనైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసాను. అలాగే టమాటోస్‌ని కూడా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఒక ఒక టమాటోని 4గా చేశాను. 4 పీసెస్ చేశానంతే. మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా 4 పీసెస్ చేసేసాను. అలాగా 2, 3 టమాటోలు వేశాను. అలాగే 2 ఉల్లిపాయలు వేసేసాను. సో, ఆ 2 అవి ఫస్ట్ మీరు పాన్ పెట్టగానే నూనె వేశాక పచ్చిమిరపకాయలు. ఆ మిక్స్చర్‌లో కూడా మీరు పచ్చిమిరపకాయలు వేశారు. మీకెన్ మీ మీ కారానికి తగినంత మీరు వేసుకోండి. మాక్సిమం నేను చెప్పేస్తాను మీకు ఎంత ఎంత పడతాయంటే 6-7 పచ్చిమిరపకాయలు మిక్సీలో పడతాయండి. అలాగే ఇక్కడ మాత్రం 4-5 పచ్చిమిరపకాయలు ఇక్కడ పడతాయండి. సో, మీరు పాన్‌లో నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేయండి. 4-5 పచ్చిమిరపకాయలు సగానికి తుంచేసి వేసేయండి. అవి కొంచెం వేగాయని తెలిసాక ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేశాక కొంచెం ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిపోతుంది. కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్ అవుతాయో అప్పుడు ఈ టమాటో ముక్కలు వేసేయండి. టమాటో ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేయండి. టమాటోలు కూడా మగ్గిపోతాయి. అప్పుడు కొంచెం కరివేపాకు రెడీగా పెట్టుకోండి. ఎక్కువ కరివేపాకు కావాలి, ఎక్కువ కొత్తిమీర కావాలి. సో, మీరు గుప్పెడు కరివేపాకు తీసుకుంటే సగం కరివేపాకు సారీ అండి. సగం కరివేపాకు మీరు కూరలో ఈ టమాటో ఉల్లిపాయలు వేసిన దాంట్లో వేసేయండి. సగం తర్వాత గార్నిష్‌కి మనం యూజ్ చేయాలి. లాస్ట్‌లో వేయాలండి. సో, మీరు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాక, టమాటోలు కూడా వేగిపోయాక, మగ్గిపోయాక అప్పుడు మీరు కరివేపాకు వేసేయాలండి. వేసేసి ఒకసారి ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసాక ఆహ్, కొంచెం
పసుపు వేయాలండి. పసుపు వేయాలి. మీ కలర్ అంతా. నేనైతే హాఫ్ స్పూన్ పసుపు వేశాను. సో, బాగా వేయించేయాలి. బాగా ఫ్రై అయిపోయాక మీరేం చేస్తారంటే, ఈ టమాటో ఉల్లిపాయల మిక్స్చర్‌ని ఈ మీరు ఈ మజ్జిగలో వేసేస్తారు. మజ్జిగలో వేసేసి శుభ్రంగా అదే మొత్తం మిక్స్ మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేసేసాక అప్పుడు మీరు స్టవ్ మీద ఈ మజ్జిగ పులుసుని పెడతారు. మజ్జిగ పులుసుని స్టవ్ మీద పెట్టాక మరగనివ్వడానికి మీరు పెడతారు. సో, కరివేపాకుంటుంది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు వేసాము, మజ్జిగలో వేసాము. ఇవన్నీ వేసేసాక మీరు స్టవ్ మీద పెట్టి మరగనిస్తూ ఉంటారు. అప్పుడే మీరు ఈ బెండకాయ ముక్కలు కూడా వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా వేసేయొచ్చు. ఎందుకంటే బాగా వేగిపోయాక అవి జిగురు రావు. వేగనంత సేపే జిగురొస్తాయి. అందులోనూ ఒకరోజు ముందువి కాబట్టి సో, ప్రాబ్లమ్ ఉండదండి. సో, మీరు కంపల్సరీ ఆహ్, అవి కూడా వేసేయొచ్చు. బెండకాయ ముక్కలు కూడా వేసేయొచ్చండి. వేసేసాక అప్పుడు మీరు ఈ మిక్స్చర్‌ని మజ్జిగలో కలిపేయొచ్చు. లేదా మీరు ఈ మిక్స్చర్‌ని ఎప్పుడైతే మీరు టమాటోలు, ఉల్లిపాయలు వేయిస్తూ ఉంటారో చూసారా? పచ్చిమిరపకాయలు వేశాక, ఉల్లిపాయలు వేశాక, టమాటోలు వేస్తారు చూసారా? కరివేపాకు, అప్పుడు ఈ మిక్స్చర్‌ని కూడా అందులో కలిపేసేయండి. అప్పుడు కొంచెం ఏమవుతుందంటే, ఏమైనా పచ్చి వాసన ఉంటే అది పోతుంది. మీరు అలా అలా చేసేసేయండి. కొంతమంది ఇలా చేస్తారు. కొంతమంది ఇలా చేస్తారు. నేను చేసిందైతే ఉల్లిపాయలు, టమాటోలు వేసేసాక బాగా మగ్గిపోయాయని తెలిసేసాక కరివేపాకు వేసేస్తాం కదండీ! అప్పుడు ఈ మిక్స్చర్‌ని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కల్లో వేసేసాక అప్పుడు దాన్ని మనం మజ్జిగలో కలిపేస్తాం. అప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాం మరగనివ్వడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ పేస్ట్ వేసేసాక కొంచెం చిక్కబడుతుందండి. అయినా సరే ఇంకొంచెం పలచగానే ఉంటుంది. అప్పుడు మీరు తీసుకోవాల్సిందేంటంటే కొంచెం శనగపిండి తీసుకోవాలండి. ఒక ఆహ్, ఆహ్, 3-4 స్పూన్స్ పెద్ద స్పూన్స్ 3-4 స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్స్‌తో శనగపిండి తీసుకొని ఒక కప్పులో చల్ల వాటర్ అంటే మామూలు నార్మల్ వాటర్ తీసుకొని దాన్ని డైల్యూట్ చేయాలండి. వేడి వాటర్ వేస్తే బిళ్ళలు, గడ్డలు కట్టేస్తుంది. సో, నార్మల్ వాటర్‌తోనే మీరు ఆ శనగపిండిని డైల్యూట్ చేసేయాలండి. డైల్యూట్ చేసేసి ఆ మజ్జిగ పులుసులో వేసేయాలి. 3-4 స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్‌తో 3-4 స్పూన్స్ శనగపిండి మీరు డైల్యూట్ చేసేసి నార్మల్ వాటర్‌తో డైల్యూట్ చేసి వేసేయాలి. ఎప్పుడైతే మీరు వేసేసారో ఈ శనగపిండి వేయగానే థిక్‌నెస్ వచ్చేస్తుందండి మజ్జిగ పులుసుకి. మజ్జిగ పులుసు మరుగుతూ ఉంటుందండి. మజ్జిగ పులుసు మరిగేటప్పుడే మీరు కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసేసి బాగా కలిపేయాలి. ఇంకా ఇంకా ఒకసారి మీరు మజ్జిగ పులుసుని కిందకి దింపేసి మీరు పోపుకి రెడీ చేసుకోవాలండి. పోపుకి మీరు ఏది తీసుకుంటారో ఆ ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి, ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేయాలండి. కొంచెం కరివేపాకు. పచ్చిమిరపకాయలు వేసేసాం కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలతో అవసరం లేదు. మినపప్పు, శనగపప్పు ఇవేమీ వెయ్యరండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవి వేసేసి ఆ పోపు ఈ మజ్జిగ పులుసులో వేసేయాలండి. వేసేసి ఒక్క నిమిషం స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగొచ్చే వరకు ఉంచాలండి. అయిపోయిందండి. మా లాస్ట్‌లో మీరు గార్నిష్ కోసం మీ దగ్గరున్న కొత్తిమీర మొత్తం వేసేయాలి. ఎంత కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అంత మజ్జిగ పులుసుకి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన ఆ మిక్స్చర్ ఆ పేస్ట్ ఒకటుంటుంది. ఆ పేస్టు ప్లస్ ఎందుకంటే అందులో అల్లం, పచ్చిమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జిగ పులుసు. అందులోను వేయించిన బెండకాయలు వేసామేమో అసలు చాలా బావుంటుందండి. సారీ అండి. చాలా మెసేజెస్‌లు వస్తున్నాయి. సారీ అండి. సో, ఇవన్నీ ఈ వేసేసాక మీరు దింపేసుకోవచ్చండి. మీరు స్టవ్ మీద నుంచి మొత్తం పోపంతా వేసేసాక ఒక 2 నిమిషాలు ఉంచేసాక మీరు దించేయచ్చండి. సో, ఇలాగా మీరు మజ్జిగ పులుసు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో తొందరగా అయిపోతుంది. కష్టపడక్కర్లేదు. ఏది నానబెట్టుకోక్కర్లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేయొచ్చు. సో, మీరు కూడా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అయ్యో! ఆనపకాయ ముక్కలు లేవే, దోసకాయ ముక్కలు లేవే, ములక్కాడలు లేవే ఏమనుకోక్కర్లేదు. చక్కగా ఇంట్లో ఉన్న వాటిలతోనే మీరు చేసేసుకోవచ్చు. మీరు ఆహ్, మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు నా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నా పాటలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, ఆదరించండి. నలుగురికి షేర్ చేయండి. అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేసి
ఆహ్, నిలబెట్టడానికి చూడండి. ఇదొక్కటే నేను చెప్తున్నాను. ఓకేనా అండి? బాయ్ అండి. మరిన్ని ముచ్చట్లలో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.